హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదండి, అద్దరిపోయిందంటే. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. పారిజాతం శివనారాయణకి పాలు తీసుకొచ్చిస్తుండే, ఏమండి మీలాంటి ఉత్తములకు సేవ చేయడం నా అదృష్టం అండి అంటూ కాకపడుతుంటే, అప్పుడు శివనారాయణ దయచేసి సేవ అనే పదం అస్సలు వాడుకు పారిజాతం. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అసలు ఆ వర్షం కురిసిన రాత్రి నా జీవితం తలకిందులైంది అంటూ డీలా పడతాడు. ఇక పారిజాతం, ఏమండి మీరు ఎన్నైనా చెప్పండి, మీరు మాత్రం ఉత్తమ భర్త, ఉత్తమ తండ్రి, ఉత్తమ తాత అంటూ మళ్ళీ కాకపడుతుంది. ఇక శివనారాయణ, ఏదో అడగాలని వచ్చావు కదా, అదేదో తొందరగా అడిగేస్తే నేను తొందరగా పడుకుంటాను అని చెప్తాడు. అప్పుడు పారిజాతం, మీరు పడుకోండి, మీ కాలు నేను నొక్కుతాను అని చెప్తుండే. ఇక శివనారాయణ, నా కాళ్ళు నొక్కుతాను అంటున్నామంటే ఖచ్చితంగా పెద్ద విషయమే అయ్యుంటుందిలే, సరే చెప్పు అని చెప్తాడు. ఇక అప్పుడే జ్యోత్స్న వచ్చి చాటుగా వింటుంది. ఇక పారిజాతం, ఏవండి ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు కానీ ఒక్కరు మాత్రం సంతోషంగా లేరండి అంటుంది. ఆ ఒక్కరు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు పారిజాతం, ఏవండి మీరు పరువు గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, మరి మీ కుటుంబంలో ఎవరైనా తల దించుకోవాల్సి వస్తే ఈ ఇంటి పెద్దగా మీరు తల దించుకున్నట్లే కదా అంటుంది. ఇక అవును అంటాడు శివనారాయణ. అప్పుడు పారిజాతం, అందుకే జ్యోత్స్నని ఈ బోర్డు మీటింగ్లో తన సీఈఓగా ఉంటుందని అందరికీ చెప్పండి అని అడుగుతుంది. ఇక శివనారాయణ, ఈ విషయం జ్యోత్స్న నాకు చెప్పొచ్చు కదా అంటాడు. ఇక పారిజాతం, పాపం అది గదిలో కూర్చొని ఏడుస్తుందండి అంటూ మళ్ళీ కాకపడుతుంది. ఇక శివనారాయణ, పాపం జ్యోత్స్నకి నీ మీద నమ్మకం లేనట్టుంది, అందుకే చాటుగా వచ్చి వింటుంది అని చెప్తాడు. ఇక జ్యోత్స్న వెళ్ళబోతుంటే అప్పుడు శివనారాయణ, జ్యోత్స్న ఇలా రా అని పిలిస్తే జ్యోత్స్న అయితే అక్కడికి వస్తుంది. ఇక నేను మామూలుగానే వచ్చాను తాత అని చెప్తుంటే అప్పుడు శివనారాయణ, నువ్వు ఎలా వచ్చినా ఎవరిని పంపించినా కూడా ముందు సీఈఓ పోస్ట్కి రాజీనామా చేయు, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకో అని చెప్తాడు. ఇక పారిజాతం, పెళ్లికి సీఈఓ పోస్ట్కి సంబంధం ఏంటండి అంటుంది. ఇక శివనారాయణ, చూడండి నేను చెప్పేది చెప్పాను కదా, ఇక మీరు బయలుదేరండి, వెళ్లే ముందు ఒక మాట, నువ్వు మీ అమ్మకి నాన్నకి కాస్త దూరంగా ఉండు అని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు తాతయ్య. ఇక జ్యోత్స్న సరే తాత అని తాతకి గుడ్ నైట్ చెప్పి అక్కడ నుండి డల్గా వెళ్ళిపోతుంది. మరోవైపు దీప బాబుకి టిఫిన్ తీసుకొని వస్తుంది. ఇక దీప డల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు కార్తీక్, దీప అసలు ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు దీప, బావా తాతయ్య ఈరోజు సీఈఓ పోస్ట్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మనకి తెలియదు కదా, అందుకే ఎలాంటి గొడవలు రాకూడదని చెప్పేసి దేవుడి ముందు మోకాలపై కూర్చొని మొక్కుకున్నాను, కొబ్బరికాయను కొట్టాను, కానీ ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయింది బావా అని చాలా బాధపడుతుంది. అప్పుడు కార్తీక్, దీప కొబ్బరికాయ కుళ్ళిపోతే పీడ వదిలిపోయినట్టే అని చెప్తాడు. అప్పుడు దీప, లేదు బావా, కొబ్బరికాయ కుళ్ళిపోతే బాధపడకుండా ఉండాలని అలా చెప్తారు, కానీ అది నిజం కాదు బావా అంటుంది. ఇక కార్తీక్, ఎవరో చెప్తే నమ్మకపోవచ్చు, కానీ నేను చెప్పేది నమ్మొచ్చు కదా అని చెప్తాడు. ఇక దీప, పెంచిన వాళ్ళని పోగొట్టుకున్నాను, ఇప్పుడు కన్న వాళ్ళని కూడా నేను పోగొట్టుకోలేను అంటూ బాధపడుతుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా, ఇప్పుడు గొడవలన్నీ ఆగిపోయినాయి కదా అని చెప్తాడు. ఇక దీప, ఇప్పుడు మళ్ళీ మొదలవుతాయి బావా అంటుంది. అప్పుడు కార్తీక్, అసలు జ్యోత్స్న విషయంలో తాతయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మనకి తెలియదు కదా అని చెప్తాడు. ఇక దీప, బావా నిర్ణయం ఏదైనా సరే కానీ జ్యోత్స్న సీఈఓ అవ్వలేదు అంటే మళ్ళీ గొడవలు మొదలవుతాయి అని చెప్తుంది. ఇక కార్తీక్, అసలు ఆ గొడవలకి మనకి ఎలాంటి సంబంధం లేదు కదా అంటాడు. ఇక దీప, అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే జ్యోత్స్న వెతికిందా, మనం వెతికమ్మ బావా, అసలు అమ్మ వెళ్ళిపోవడానికి కారణం జ్యోత్స్న అయితే అమ్మ ఇంటికి తిరిగి రావడానికి కారణం మనమే కదా, ఇది కూడా జ్యోత్స్న తట్టుకోలేకపోయింది అని చెప్తుంది. ఇక కార్తీక్, అంటే జ్యోత్స్నకి నువ్వు భయపడుతున్నావా అంటాడు. ఇక దీప, కొన్ని కుక్కలు అన్నం పెట్టిన చేతులు కూడా కరుస్తాయి బావా అంటుంది. అప్పుడు కార్తీక్, అసలు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు మరదలా, కాలం మారింది దీప, మొహాన్ని చూసి మాటలు చూసి నమ్మడానికి మనమేమి చిన్న పిల్లలం కాదు, అయినా మనకి మన కుటుంబానికి ఎవరు అన్యాయం చేస్తున్నారో మనకిప్పుడు తెలుసు కదా, ఎవరేమైపోతే మనకేంటి, మనం మాత్రం బాగుంటే చాలు అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మనం మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా మంచిగా చేసుకుని ఆ ఇంటిని ఒక బృందావనంలాగా చేయాలనుకుంటున్నాం, అసలు నా ముందున్న లక్ష్యం ఏంటో తెలుసా దీప అంటే. అప్పుడు దీప, ఏంటి బావా మళ్ళీ వేరేలా మార్చుకున్నావా అంటుంది. అప్పుడు కార్తీక్, మార్చుకోలేదు దీప, కానీ ఎక్స్ట్రా బాధ్యతలు తీసుకున్నాను, నువ్వే ఆ ఇంటి అసలైన వారసురాలు అని చెప్పడానికంటే ముందు ఆ ఇంట్లో ఒక్క సమస్య కూడా ఉండకుండా చేసుకోవాలి, ఎలాగో తాత నన్ను ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నాడు కదా, ఇక జ్యోత్స్న కూడా తనకి మనవరాలే, కానీ నువ్వే అసలైన వారసురాలు అని తాతకి నిజం తెలిసేంత వరకే మనవరాలు, కొబ్బరికాయ కుళ్ళిపోయిందనో లేక జ్యోత్స్న తిట్టిందనో నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు దీప, ఒక మంచి జరగబోతుంది, ఇక జరగబోయే మంచికి తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాల్సిందే, అందుకే నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్తాడు. నాదేముంది బావా, అంతా నీ చేతిలోనే ఉంది అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, చూడు దీప, నా చేతులు ఒంటిగా లేవు, నీతో కలిసే ఉన్నాయి అని దీప యొక్క రెండు చేతులు పట్టుకుంటాడు. దీప, నీకు నరకాసుర వధ తెలుసు కదా, అప్పుడు కృష్ణుడు అలసిపోతే సత్యభామ ఆయుధాన్ని పట్టుకుంది, ఇప్పుడు
నా చెయ్యి జారిపోయే అవకాశం ఏదైనా సరే నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్తాడు. అప్పుడు దీప అంటే ఇప్పుడు నేను ఎలా అర్థం చేసుకోవాలి బావా అంటుంది. అప్పుడు కార్తీక్ చూడు దీప గెలుపు మన ఇద్దరిని దాటుకుని బయటికి పోకూడదు అని చెప్తాడు. ఇక దీప బావా అమ్మే నా బలహీనత అంటుంది. ఇక ఆ బలహీనతే కొండంత బలం. మామయ్యకి బుల్లెట్ ఎలా తగిలిందో నిరూపించుకోమని అత్త మనకి చెప్పింది కదా, కానీ దానికంటే ముందు మనం చేయాల్సింది చాలా ఉంది. ముందు టిఫిన్ చేద్దాం అని చెప్తాడు. ఇక ఇద్దరు కలిసి టిఫిన్ అయితే చేస్తారు. తర్వాత సీన్లోకి వెళ్ళిపోతే దశరథ సోఫాలో కూర్చొని ఏదో ఫైల్ చూస్తూ ఉంటాడు. ఇక పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు. ఇక పారిజాతం చూడు జ్యోత్స్న నువ్వు సీఈఓగా ఉండాలి అంటే ముందు ఈ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ నీకు ఉండాలి. అక్కడ మీ నాన్న ఒంటరిగా ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి మీ నాన్న కాళ్ళ మీద పడిపో అంటూ సలహా ఇస్తుంది. అప్పుడు జ్యోత్స్న ఇలా కాళ్ళ మీద పడితే వర్కౌట్ అవ్వదు గ్రాని అంటుంది. అప్పుడు పారిజాతం సరే మనకి టైం లేదు కాబట్టి ఈ రోజే బోర్డు మీటింగ్ కాబట్టి నువ్వు మీ నాన్నని కనీసం సెంటిమెంట్తో అయినా కొట్టవే అంటూ సలహా ఇస్తుంది. ఇక జ్యోత్స్న సరే గ్రాని డాడీని అడుగుతాను కానీ సిచ్యువేషన్ నాకు అనుకూలంగా లేకపోతే నువ్వు ఎంట్రీ ఇవ్వు అని చెప్తుంది. ఇక జ్యోత్స్న డాడీ దగ్గరికి వస్తుంది. డాడీ నేను కాకుండా మీకు ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా అని అడుగుతుంది. ఇక దశరథకి చాలా కోపం వస్తుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ కోపం చేశాడు. ఇక జ్యోత్స్న తెలుసు డాడీ కానీ మీరు చెప్పండి అంటుంది. ఇక దశరథ నాకు ఒక్కరే భార్య ఒక్కరే కూతురు అని చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న మీ కూతురే ఇంటికి వారసురాలు కదా అంటే అవును అంటాడు దశరథ. అప్పుడు జ్యోత్స్న మీ తర్వాత వారసత్వాన్ని కొనసాగించాల్సింది మీ కూతురే కదా, మరి అలాంటి కూతురు మీ కంపెనీలో సీఈఓగా ఉండాలా లేదా అని నిలదీస్తుంది. అప్పుడు దశరథ చూడు నీ తెలివితేటల్ని అభినందించకుండా ఉండలేకపోతున్న జ్యోత్స్న అంటూ కోపం చేశాడు. అప్పుడు జ్యోత్స్న నేను ఎంతైనా మీ కూతుర్నే కదా అంటే అప్పుడు దశరథ నా ఆస్తి మొత్తం నీదే కదా అని చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న నాకు ఆస్తే కాదు పదవి కూడా కావాలి అంటుంది. అప్పుడు దశరథ చూడు ఆస్తి పోతే నేను మాత్రమే రోడ్డున పడతాను కానీ అదే కంపెనీ నష్టపోతే ఎంతమంది రోడ్డున పడతారో అది ఆలోచించు అని చెప్తాడు. ఇక జ్యోత్స్న ముందు నీ కూతురు గురించి ఆలోచించు డాడ్ అంటుంది. ఇక దశరథ ఆలోచించాను కాబట్టి కార్తీక్ని సీఈఓ పోస్టు నుండి తీసేసిన తర్వాత కూడా నేను సీఈఓగా చేసి సైలెంట్గా ఉండిపోయాను. నీ వల్ల చాలా నష్టపోయాము అయినా కూడా నీకు 30 డేస్ టైం ఇచ్చాము కానీ నువ్వే ప్రూఫ్ చేసుకోలేదు. ఇప్పుడు కంపెనీ కూడా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేలా ఉంది. అందుకు నీకు నేను సపోర్ట్ చేయలేను కానీ నాన్న ఏ నిర్ణయం తీసుకుంటే అదే నా నిర్ణయం అంటూ ఫైనల్గా చెప్పేశాడు. ఇక జ్యోత్స్న ప్లీజ్ డాడ్ నన్ను సీఈఓగా తీసేస్తే నా పరువు పోతుంది, నేను తలెత్తుకొని తిరగలేను అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక శివనారాయణ వచ్చి ఏం జరుగుతుంది దశరథ అసలేమైంది అని అడుగుతాడు. ఇక దశరథ నిజం చెప్పేస్తాడు. అప్పుడు శివనారాయణ ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే నేను లేక మీ నాన్న కాదు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ నిర్ణయమే మా నిర్ణయం అవుతుంది. ఇంతకు ముందంటే నేను ప్రపోజల్ పెట్టినప్పుడు ఎవ్వరు కూడా రిజెక్ట్ చేయలేదు. అందుకే నువ్వు ఇన్ని రోజులు సీఈఓ పోస్ట్లో కూర్చున్నావు కానీ నువ్వే దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. కానీ ఇప్పుడు ఆ కుర్చీ సమర్థవంతమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది అని చెప్తుండగానే అక్కడికి కార్తీక్ దీప వస్తారు. ఇక వాళ్ళని చూడగానే పారిజాతం జ్యోత్స్న మీ మనవరాలండి అంతకుమించిన అర్హత ఇంకేం కావాలి అంటుంది. అప్పుడు శివనారాయణ మీ మనవరాలు ఒక 50 లక్షల కారు కావాలని అడగమని చెప్పు కొనిస్తాను అంతేగాని కంపెనీ గురించి కాదు అని చెప్తాడు. అప్పుడు దశరథ చూడండి బలమైన నిర్ణయం తీసుకోవాలి అంటే అందుకు సామర్థ్యం తెలివితేటలు రెండు ఉండాలి కానీ ఆ రెండు నీ దగ్గర లేవని నువ్వే నిరూపించుకున్నావు. అయినా నిన్ను చూసి బోర్డు మెంబర్స్ కూడా షేర్స్ అమ్ముకొని పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు కావాల్సింది నడిపించేవాడు కాదు నమ్మకం కలిగినవాడు అని కార్తీక్ వైపు చూపిస్తాడు దశరథ. ఇక జ్యోత్స్నకి పారిజాతంకి కార్తీక్ మీద చాలా డౌట్ వస్తుంది. ఇక పారిజాతం ఈ ఇంట్లో ఎప్పుడు కూడా మగవాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారా, ఆడవాళ్ళకి అధికారం లేదా అని అడుగుతుంది. అప్పుడు శివనారాయణ చాలా కోపం చేస్తాడు. ఇక పారిజాతం నేను మాట్లాడేది నా గురించి కాదండి సుమిత్ర గురించి. దశరథ కంపెనీ కోసం తన జీవితాన్ని దారపోస్తే ఇక సుమిత్ర దశరథ కోసం తన జీవితాన్ని దారపోసింది. మరి అలాంటప్పుడు దశరథ సాధించిన విజయాల్లో సుమిత్ర కూడా భాగం ఉంటుంది కదా అని పుల్లలు పెడుతుంది. అప్పుడు దశరథ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు పిన్ని అని అడుగుతాడు. అప్పుడు పారిజాతం కన్న తల్లిగా సుమిత్రకి ఓ నిర్ణయం తీసుకునే హక్కు ఉండదా అంటుంది. ఇక ఇదంతా చూస్తూ కార్తీక్ దీప మనం ఊహించిన రీతిలో పారిజాతం ఎలా చేస్తుందో చూడు, తను అనుకున్న రిజల్ట్ వచ్చేలా ఉంది అని చెప్తాడు. అప్పుడు దీప మా నాన్న అస్సలు ఒప్పుకోడు బావా కావాలంటే చూడు అని అంటుంది. ఇక శివనారాయణ పారిజాతం అడగడం తప్పే అని కూడా అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా, సుమిత్ర ఈ ఇంటి మహాలక్ష్మి, తాను కన్నీళ్లు పెడితే మనం ఏ పని చేయడం మంచిది కాదు, అందుకే మన నిర్ణయాల్లో సుమిత్ర కూడా బాగా ఉంటుంది అని చెప్తాడు. ఇక శివనారాయణ అలా చెప్పేసరికి జ్యోత్స్న పారిజాతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర మా నిర్ణయాలు పక్కన పెట్టు, అసలు నా కొడుకు బోర్డు మెంబర్స్ నా మాట కాదన్నారు, ఒకవేళ కాదన్నా కూడా
వాళ్ళతో ఒప్పించడానికి నా పక్కన ఒక్కడున్నాడు అని తన మనవడి వైపు చూపిస్తాడు. మరి నీ నిర్ణయం ఏంటో చెప్పమ్మా. నీ కూతురే సీఈఓగా ఉండాలని కోరుకుంటున్నావా? ఇక నీ కోరిక అదే అయితే మేము కూడా దానికి ఒప్పుకుంటాం అని చెప్తాడు. ఆ మాటకి పారిజాతం జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు పారిజాతం ఈ ఇంటి వారసురాలే సీఈఓగా ఉండాలని చెప్పు అంటూ సుమిత్రని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న కూడా నీ కూతుర్ని గెలిపించడానికి నీకొక అవకాశం వచ్చింది మమ్మీ. అందరూ నీ నిర్ణయాన్ని గౌరవిస్తారని చెప్తున్నారు కదా! నువ్వు చెప్పమ్మా అంటూ తను కూడా అడుగుతుంది. అప్పుడు దశరథ మీరందరూ ఆగండి. సుమిత్ర నాన్న మాటే నా మాట. నువ్వు నీ కూతురు గురించి ఏమనుకుంటున్నావో అది చెప్పు అని అడుగుతాడు దశరథ. ఇక కార్తీక దీప సుమిత్ర జ్యోత్స్న పేరు చెప్తుంది అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత సుమిత్ర నా నిర్ణయాన్ని గౌరవించి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ ఒక తల్లిగా నా కూతురు గురించి నేను ఏం కోరుకుంటున్నానో తెలుసా అంటుంది. అప్పుడు పారిజాతం దీని బంగారం లాంటి భవిష్యత్తు గురించే కదా నువ్వు కోరుకునేది అంటుంది. అప్పుడు సుమిత్ర నా మనసు గురించి మీరు బాగానే తెలుసుకున్నారు అత్తయ్య. కానీ చెప్తాను వినండి. నేను నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నా అని తన సమాధానం చెప్తుంది. ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. సీఈఓ పోస్ట్‌కి జ్యోత్స్నకి ఎలాంటి అర్హత లేదు అని సుమిత్ర ఇండైరెక్ట్‌గా చెప్పింది. ఇక జ్యోత్స్న ఆశలకి నీళ్లు జల్లినట్టే అవుతుందండి. ముఖ్యంగా కార్తీక్ దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదేమైనా సీఈఓ పోస్ట్‌ని కార్తీక్ సొంతం చేసుకుంటున్నాడు. ఇక జ్యోత్స్న ఎలాంటి కుట్ర పన్నుతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థాంక్స్ ఫర్ వాచింగ్.